చూసుకున్నట్లయితే ఏదైతే తెలంగాణ సర్కారు సో మళ్ళీ రైతు భరోసాకు సంబంధించి కాలయాపన అయితే చేస్తుందని చెప్పేసి ప్రతిపక్షాలు అయితే ధ్వజమెత్తు ఉన్నాయన్నమాట. కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా కమిటీల పేరుతో కాలయాపన చేస్తుందని భాజపా పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యంగా రైతు కూలీలకు 12,000 ఇస్తామన్నారు. గత ఏడాది డిసెంబర్ 28 నాటికి ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదు? రైతులను ఆదుకునే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్నారు. రైతు కూలీలకు ఆర్థిక భరోసా దక్కకుండా అడ్డుకున్నది ఎవరు అని చెప్పేసి అన్నారు. బడ్జెట్లో కేటాయింపులు చేశారు కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదు. 15 లక్షల మంది రైతు కూలీలకు 900 కోట్లు ఇస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు ప్రకటించినప్పటికీ ఇవ్వలేదు. రైతు భరోసాపై సబ్ కమిటీ వేసి 5 నెలలు గడిచిన విధి విధానాలు ఖరారు చేయలేదు అని చెప్పేసి అన్నారన్నమాట. సో రైతు కూలీలకి వెంటనే 12,000 రూపాయలు అయితే ఇవ్వాలని చెప్పేసి ఈయనైతే డిమాండ్ చేస్తూ ఉన్నారన్నమాట. సో ఎందుకంటే రైతు భరోసా ఇవ్వడానికి అయితే ఆల్రెడీ మార్గదర్శకాలు అయితే రావడం జరిగింది. అలాగే మనకి ఈ రైతు కూలీలకు సంబంధించి 12,000 ఇవ్వడానికి కూడా డేట్స్ అయితే ప్రకటించాలని కోరారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని